నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో భారీగా గంజాయి ఆయిల్ పట్టుబడింది. జీడివాగు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలో ఇద్దరు స్మగ్లర్లు దొరికిపోయారు. వారి వద్ద నుండి సుమారు 6,25,000 రూపాయల విలువ గల 526 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుంటాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జీడివాగు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద 6.25 లక్ష రూపాయలు విలువైన 526 గ్రాముల గంజాయి ఆయిల్, హ్యాష్ ఆయిల్ లభ్యమైంది. నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సురేంద్ర కుమార్, బండ్ల సాయిగా గుర్తించారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి హ్యాష్ ఆయిల్తో పాటు ఒక ప్లాటినా బైక్, 2 సెల్ఫోన్లను సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడిలో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ గారు అదేవిధంగా ఏటూరు నాగారం పోలీస్ సిబ్బంది వెళ్లి జీడిబాగు దగ్గర మాటు వేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారిని ప్రశ్నించగా వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి యాషెస్ ఆయిల్ తక్కువ ధరకు కొని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్మడం కోసం వారు తీసుకొస్తున్నట్టు వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. వీరు వేరే కేసుల్లో వీరు జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో గాంజాయి దొరుకుతుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని చెప్పిన దాని మీద వీరు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నుంచి యాషెస్ ఆయిల్, ఇది గాంజా ఆయిల్ అంటారు, ఇది రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి 526 గ్రాముల యాషెస్ ఆయిల్ను కొనుక్కొని వేసుకురావడం జరిగింది. మొబైల్ మార్కెట్లో దీని విలువ 6,25,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా వీరి నుంచి ఒక బజాజ్ మోటార్ సైకిల్, ప్లాటినం మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, ఈ లిక్విడ్ గాంజాయి సీజ్ చేయడం జరిగింది.